నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రోన్యూమరాలజిస్ట్, ఎనర్జీ వాస్తు స్పెషలిస్ట్, శ్రీ విద్య ఉపాసకురాలు శ్రీమతి జయప్రద గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్తే అమ్మా. శ్రీమాత్రే నమః. బాగున్నారా? బాగున్నాం. 15 రోజులైంది మీరు వచ్చి, తెలుసా? గుర్తున్నామా మేము? గుర్తున్నా. నన్ను పద్మిని. అయ్యయ్యో. మీకు ఛానల్ ఉంది. Definitely. చాలా రోజులైంది మేము అవును. బాగున్నారు కదా? చాలా బాగున్నారు అన్న. రైట్. కాకపోతే ఇంట్లో కొంచెం పూజ వాటి వల్ల రాలేకపోయింది. తెలుసు నాకు. జయప్రద గారు, రాశుల వారి గురించి ఒకసారి మనం మాట్లాడుకుంటాం. కొత్త టైప్ ఆఫ్ సిరీస్ ఖచ్చితంగా చేద్దాము. ఏ రాశి వాళ్ళు ఎవరిని వివాహం చేసుకోవచ్చు అనేది, ఎందుకంటే కొంతమందికి జాతకాలు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఒక్కొక్కసారి జాతక పొంతన కలిసిందండి, బోళ్ళు మనతో చూపించుకున్నాము, అయినప్పటికీ గొడవలు వస్తున్నాయని చెప్పే వాళ్ళు కూడా లేకపోలేరు. సో అసలు రాశి వారిగా చూసే పద్ధతి ఏమైనా ఉందా? ఏ రాశి వాళ్ళు ఎవరిని చేసుకోవాలి, ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఈ విషయాలు మొత్తం అసలు 12 రాశులకి సంబంధించి ఒకసారి మీరు ఏమైనా చెప్పగలరా? తప్పకుండా చెప్తాం. ఎందుకంటే చాలా అవసరం కదా ఇప్పుడు. ఇప్పుడు కాలానికి చాలా అవసరమైనది. మనం జాతకము అంటే, ఒకప్పుడు జాతకం అంటే పొంతన ప్లస్ నాడి, తర్వాత నక్షత్రం పద్ధతి, ఇవన్నీ చూసుకుని చేసుకోవడం. ఎందుకంటే ఆరోగ్య సమస్యలు రాకుండానికి, సౌభాగ్యం బాగుండడానికి, భార్యాభర్త ఇద్దరు కలయిక ఉన్న ఆనందంగా ఉండడానికి, తర్వాత వాళ్ళకి సకాలంలో సంతానం, యోగాలు, అన్ని భోగాలు అన్ని అనుభవించడానికి బాగుండాలని చూసేవాళ్ళు లెక్కలు. కానీ ఆ రోజుల్లో చూసే పద్ధతి వేరు, ఈ రోజుల పద్ధతి వేరు. ఆ రోజుల్లో ఏంటంటే మనస్తత్వం ఎలా ఉన్నా అవసరం లేదు, కుటుంబం మంచిది అని అంటే ఆ ఇంట్లో వివాహం చేయడానికి సిద్ధపడేవాళ్ళు. సో అలా చేసుకుని నేను నేర్పించండి. చిన్నప్పుడు మా 40 ఏళ్ళ కిందట మేము మాకు చిన్నప్పుడు ఏం నేర్పించండి, నాన్న నువ్వు ఇప్పుడు ఏమైనా చేసుకో, అత్తగారింటికి వెళ్ళాక మీ అత్తగారు ఏం చెప్తా చేయాలి, మీ ఆయన ఏం చెప్తా చేయాలి, చక్కగా అలా నేర్పించేవాళ్ళు. అదే చెప్పేవాళ్ళు. మనం ఎన్ని ఆటలాడినా, ఎన్ని బంతి పాట పాడినా, మేము ఏం చేసినా మీకు అన్ని జరుగుతాయమ్మా, అత్తగారింట్లో మాత్రం మీ అత్తగారు వాళ్ళు ఏం చెప్తే అది చేయాలి అని చెప్తూ ఉండేవాళ్ళు. ఆ మైండ్ లో ఆ ఒక సీడ్ వేయడం వల్ల మనకి ఎప్పుడు కొన్నా కరెక్టే, అత్తగారింటి దగ్గర మన మార్పు ఈ మార్పు అనేది అలవాటు అయిపోయింది. ఖచ్చితంగా మారేవాళ్ళు. కానీ ఇవాళ అలా ఎవరు చెప్పట్లేదు, అలా ఎవరు పెంచట్లేదు. ఒకళ్ళని ఇద్దరిని బోళ్ళంత గారాబంతో పెంచుతున్నాము, ఇండిపెండెంట్ గా పెంచుతున్నాము, సమానత్వంగా ఉండాలనుకుంటున్నాం. తప్పేం కాదు. కానీ అవతల వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి వాల్యూ ఇవ్వాలి, రిలేషన్ కి ముందుగా వాల్యూ ఇవ్వాలి. 100% తప్పు కాదు, అలాగని కరెక్ట్ గాని కాదు. ఎందుకు అంటే అది ఒక విధంగా మనకి వాళ్ళ శాపాలుగా మారిపోయి, పిల్లలు పెద్దవాళ్ళే బాగా మెచ్యూర్ అని, కొంచెం వాళ్ళు మెచ్యూర్గా పెంచుదాం అనుకుంటే వాళ్ళు ఇంకొంచెం మెచ్యూర్డ్ అయిపోయి మన్నే దమాయించే తత్వానికి వచ్చేసింది. అందువల్ల కొన్ని మిస్టేక్స్ ఉన్నాయి. అందుకని ఇప్పుడు మనం ఈ రాశి తత్వాలు చూసుకోకపోతే ఏమవుతుందంటే, ఇవాళ రోజున పిల్లలు వివాహం అంటే ఒకసారి ముడిపడితే ఇంకా లైఫ్ లాంగ్ అంతే. అది మంచివాడైనా చెడ్డవాడైనా మన ప్రారంభ కర్మ ఎలా ఉంటే అలాగే వస్తుందని చెప్పి మన పెద్దవాళ్ళు చెప్పేస్తారు, అలాగే ఉండేవాళ్ళు. ఇవాళ అడ్జస్ట్ అవ్వట్లేదు. ప్రారంభ కర్మలో అవన్నీ తీసి పక్కన పడేసి, నాకు వాళ్ళ మైండ్ సెట్ నాకు నచ్చలేదు, వాళ్ళ మనసుతో నచ్చలేదు తీసేసి మళ్ళీ డివోర్స్ తీసుకుంటున్నారు, ఇంకో వివాహానికి ఈజీగా వెళ్ళిపోతున్నారు. నెక్స్ట్ వచ్చే వాళ్ళలో కూడా మైనస్లు ఉంటాయి, ఏ మనిషిలో ఉండవు మైనస్లు ఉన్నా, మళ్ళీ ఇంకోటి చేసుకుంటామని చెప్తున్నారు. అలా తయారయ్యారు ఇప్పుడున్న యువతి. అందుకని ఒకసారి ఆచితూచి మనం అడుగు వేస్తే వివాహం, దాంపత్య జీవితం అనేది 100 ఏళ్ల జీవితం హ్యాపీగా సంతోషం కలగాలి. మరి ఏ రాశి వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది ఇప్పుడు ఒకసారి తప్పకుండా. వృషభ రాశి వారు, మరి వృషభ రాశి వారు ఏ రాశి వాళ్ళతో పడుతుంది, ఏ రాశి వాళ్ళతో పడదు వృషభ రాశి వారికి? తప్పకుండా వృషభ రాశి వాళ్ళకి ఏ రాశి వాళ్ళతో పడుతుందనే కానీ వీళ్ళందరితో పడడానికి సిద్ధంగా ఉంటారు. ఇందులో అమ్మాయిలు బాగా కన్వెంట్ గా అర్థం చేసుకోవడానికి సిద్ధంగా ఉంటారు, అబ్బాయిలు వచ్చినప్పుడు కొంచెం డిఫరెంట్ గా ఉంటారు. కొంతమంది అర్థం చేసుకుంటే ఉంటారు, లేకపోతే లేదు నేను ఇంకో అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను, అడ్జస్ట్మెంట్ అవ్వట్లేదు చెప్పి వెళ్ళిపోతుంటారు. సో అందుకని వీళ్ళు చాలా ఎంత కామన్ గా ఆలోచిస్తారంటే ప్రాక్టికల్ గా ఆలోచిస్తారు. కామన్ అంటే కానీ ప్రాక్టికల్ గా ఆలోచిస్తారు అమ్మాయిలు అలా ప్రాక్టికల్ గా అస్సలు ఆలోచించరు, చాలా సెన్సిటివ్ గా తీసుకుంటారు. ఒకసారి వివాహం అయితే వాళ్ళతోటి లైఫ్ లాంగ్ ఉండాలి ఖచ్చితంగా అనే బాగా సెన్సిటివ్ గా ఉంటారు. అందుకని వీళ్ళు ఖచ్చితంగా మంచి అమ్మాయిలకైతే
కొంచెం కేర్ తీసుకోవాలి ఎక్కువగా. అబ్బాయిల విషయంలో ఏముందంటే చేసుకుంటూ ఉంటే బాగుంటే ఉంటుంది నాతో, లేకపోతే నేను ఇంకొక అమ్మాయిని చేసుకుంటా, నాకే అభ్యంతరం లేదు అని చెప్పి వాళ్ళు బిందాస్ మాట. సో తల్లిదండ్రులు కూడా అది చెప్తారు, అమ్మా అంత ఆలోచించకండి, సెట్ అయితే ఉంచుకోండి, లేకపోతే వదిలేయండి, మీ కోడలుగా సెట్ అయిపోతే వదిలేసుకోండి, నేనైతే వైఫ్ వదిలేసుకుంటాను అని చెప్పేసి ఆయన మొహమని చెప్పేస్తారు. ఇలాంటి డిఫరెన్సెస్ కాంబినేషన్స్ ఉన్నాయి కనుక జాగ్రత్తగా వీళ్ళు చూసుకోవాల్సిందే. సో ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళు చేసుకోకపోయిన అమ్మాయిలు ఎవరంటే మేషరాశి, మిథున రాశి చేసుకోకూడదు, అమ్మాయిలైనా అబ్బాయిలైనా. సో వీళ్ళు మేషరాశి వాళ్ళని వాళ్ళు చేసుకోకూడదు. సో వృషభ రాశి వాళ్ళు, అది మిథున రాశి వాళ్ళని చేసుకోకూడదు. వృషభ రాశి వాళ్ళు ఎందుకు, మిథున రాశి వాళ్ళు ఎందుకు చేసుకోకూడదు అంటే, వృషభ రాశి వాళ్ళ అమ్మాయిలకి మిథున రాశి వాళ్ళ అబ్బాయిలు అస్సలు పడరు. ఎందుకు పడరు, వాళ్ళ ఆలోచన విధానం వేరే ఉంటుంది. వీళ్ళ ఆలోచన, వాళ్ళు ప్రతి విషయాన్ని క్యాల్కులేటర్తో లెక్కేస్తారు, ప్రేమను కూడా క్యాల్కులేటర్తో లెక్కేస్తారు మిథున రాశి వాళ్ళు. సో అది వృషభ రాశి అమ్మాయిలకి అస్సలు నచ్చదు. ఇదేంటి అన్ని క్యాల్కులేట్ చేస్తారు, అన్ని విషయాల్లో అలా కాదు, కొన్ని విషయాల్లో మనం ఇలా ఉండాలంటే వాళ్ళు వినరు, అందువల్ల నచ్చదు. అలాగే వృషభ రాశి అబ్బాయిలకి మిథున రాశి అమ్మాయిలు నచ్చరు, ఎందుకంటే వీళ్ళు క్యాల్కులేట్ చేసి వృషభ రాశి వాళ్ళ అబ్బాయిలు ఆల్రెడీ చెప్పారు కదా, నాకు ఈ క్యాల్కులేట్ చేసే వాళ్ళ వైఫ్ అంటే నాకు అసలు అవసరం లేదు అని చెప్పి వదిలేస్తారు. సో రెండు విధాల ప్రాబ్లమే, అందుకే చేసుకోవద్దు. మేషరాశి వాళ్ళు ఎందుకు చేసుకోవద్దు అంటే, మేషరాశిలో ఉన్న వాళ్ళు ఇద్దరు అగ్రెసివ్ గా ఉంటారు ఏ విషయమైనా. సో వాళ్ళు పూజలు పునస్కారాలు చేసుకుంటే ఈ అబ్బాయిలు హ్యాపీగా నువ్వు ఉండమ్మా, నేను వేరే వాళ్ళని చూసుకుంటా చెప్పి వదిలేయడం ఉంటుంది. అయితే కొంతమంది పట్టించకుండా వదిలేస్తారు, ఇంట్లోనే ఉంటారు. చాలా మంది చూడండి, వైఫ్ సంపాదించి ఉద్యోగం సంపాదించి తెచ్చిపెట్టినా వీరింట్లో కామ్గా టైం పాస్ చేస్తూ టీవీ చూసుకుంటూ కాలక్షేపం చేస్తూ వాళ్ళు కూడా ఉన్నారు. ఈ వృషభరాశి వాళ్ళే అంత బద్దకస్తులు ఎవరు ఉంటారంటే వృషభరాశి వాళ్ళే బద్దకస్తులు కూడా ఉంటారు. అబ్బాయిలు అంటే అందరూ ఉంటారు కాదు, కొంతమంది ఉంటారు, 100% ఉంటారని కాదు, అమ్మాయిలు కాదు, అమ్మాయిలు అసలు ఉండరు. అమ్మాయిలు చాలా యాక్టివ్ గా ఉంటారు వృషభ రాశిలో. అబ్బాయిలు మాత్రం చాలా వరకు బద్దకస్తులు ఉంటారు. కొంతమంది పట్టించుకోకుండా ఏమి అంటే వాళ్ళు ఉద్యోగం చేస్తే శాలరీ తీసుకొచ్చి ఇచ్చేస్తారు, అయిపోయింది నా లైఫ్ అని చెప్పేసి, ఇంతేనే, నేను ఇంతకనే ఎక్కువ స్పెండ్ చేయలేను, ఎక్కువ ఎమోషన్ గా ఫీల్ అవ్వలేదు నేను అని చెప్పేసి అనేవాళ్ళు. కొంచెం ఓవర్ ఎమోషన్ గా ఫీల్ అయ్యి బాధపడే వాళ్ళకు ఉన్నారు ఈ వృషభ రాశి వాళ్ళే. అంటే డిఫరెంట్ ఆఫ్ నేచర్స్ ఉన్న అబ్బాయిలు అమ్మాయిలు ఈ రాశిలో. మరి వృషభ రాశి వాళ్ళు వృషభ రాశి వాళ్ళని చేసుకోవచ్చా? చేసుకోకూడదు ఖచ్చితంగా. ఎందుకంటే అక్కడ అబ్బాయి లక్షణం వేరే ఉంది, అమ్మాయి లక్షణం వేరే ఉంది. మీరు గమనించారా? అమ్మాయి ఖచ్చితంగా ఒకసారి వివాహం అయితే వాడితో కలిసి ఉండాలి, కమిట్మెంట్ ఉంటుంది. అబ్బాయి ఏంటి నచ్చకపోతే వదిలేసి వెళ్ళిపోదాం అనుకుంటాడు. సో ఈ అమ్మాయి విషయంలో ఏం తప్పు జరిగినా అతను పట్టించుకోకుండా వదిలేస్తాడు. అందువల్ల చేసుకోవద్దు, చేసుకుంటే ఇబ్బంది పడతారు. సో జాగ్రత్తగా ఉండాలి. వృషభ రాశి వాళ్ళకి బాగా కలిసి వచ్చే రాశి, మరి బాగా కలిసి వచ్చే రాశి కంటే బాగా కొంచెం అడ్జస్ట్ అర్థం చేసుకునే రాశితత్వం ఉన్న వాళ్ళు తక్కువ మంది. సో దాంట్లో ఉన్నది ఏంటంటే, ఒకటి కన్యా రాశి, ఇంకొకటి ధనుస్సు రాశి. వీళ్ళని చేసుకోవచ్చు, ఎందుకంటే వీళ్ళకి తగ్గట్టుగా వాళ్ళ కొంచెం ఉండగలుగుతారు. సో కన్యా రాశిలో 90% కొంచెం మ్యాచ్ అవుతుంది, ఎందుకంటే వాళ్ళు మాటలు గారడీ చేస్తారు. ఏదైనా సరే వీళ్ళకి కావాల్సిన ప్రేమ, వాళ్ళు మాటలతో దాన్ని నిజంగా చూపించిపోయినా లోపల ఉన్నా లేకపోయినా బయట మాత్రం మాట్లాడతారు. సో వీళ్ళు సాటిస్ఫై అయిపోతారు. సో ధనుసు రాశి వాళ్ళు కమిట్మెంట్ తో ఉంటారు, కొంచెం శ్రద్ధగా వాళ్ళ బాధ్యతలు, వాళ్ళ ప్రేమను ఎక్స్ప్రెస్ చేయలేరు కానీ వాళ్ళు చేసే పనిలో చూపిస్తారు ఆ ప్రేమని. సో వీళ్ళు దానికి సాటిస్ఫై అవుతారు. వీళ్ళు ఆల్రెడీ అయిపోయిందండి, మేము వృషభరాశి జాతకులమే, మాకు ఏ మిథున రాశితోనో మేషరాశితోనో వివాహాలు అయిపోయాయి, మరి ఎట్లా ఫర్ ద బెటర్ లైఫ్ ఏదైనా రెమెడీ ఉందా చేసుకోవడానికంటే ఏం చెప్తారు? 100% ఏంటంటే, వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరికి ఏది నచ్చదో వాళ్ళిద్దరు మాట్లాడుకోవడానికి ఇష్టపడరు. ఎవరికి వాళ్ళకి ఈగో ప్రాబ్లం ఉంటుంది. సో వాళ్ళకి పేపర్ మీద రాసుకొని వాళ్ళ ప్రాబ్లమ్ని, ఎవరు బెడ్ పడుకుంటారో వాళ్ళ బెడ్ కింద పెట్టాలి, ఆ పేపర్ని తీసి చదువుకోవాలి. ఇది ఇద్దరు చెప్పుకోవాలి, నాకు నచ్చదు, మీలో కొన్ని విషయాలు నాకు నచ్చలేదండి, అవన్నీ నేను మీకు రాసి పేపర్లో రాసి పెడతాను, అది కొంచెం మీరు మార్చుకోవడానికి ప్రయత్నం చేయండి. అలాగే నాలో నచ్చిన విషయాలు ఏమైనా మీకు కనిపిస్తే అవి మీరు పేపర్ని రాసి పెట్టండి అని చెప్పి పెట్టుకొని, పోట్లాడుకోకుండా కనీసం ఒక 1 రోజులు పేపర్ నడుస్తాయి. ఎందుకంటే పోట్లాడడం అనేది మాట్లాడకూడదు, కమిట్ అవ్వాలన్నమాట వీళ్ళు. సో మేము పోట్లాడుకోవద్దు, ఏది నచ్చలేదు, నాకు ఇది ఎందుకు నచ్చలేదు, మీరు ఎందుకన్నారు ఈ మాట అని వాదించుకోకుండా, ఎందుకంటే వాదించుకుంటే వీళ్ళకి కలిసి రాదు ఆర్థిక పరంగా. ఎందుకంటే శుక్రుడు ఈ వృషభ రాశికి కారకత్వం. సో ఆయన అధిపతి కనుక ఆయనకి ఏంటంటే ప్రెజెంట్ గా ఉండాలి, వాతావరణం ఎప్పుడు శాంత స్వభావంతో ఉండాలి, ఇల్లంతా అందంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి. ఎక్కడ ఆనందం, ఎక్కడ సంతోషం ఉంటుందో అక్కడ లక్ష్మీదేవి తాండవం చేస్తుంది. ఎప్పుడు లక్ష్మీదేవి తాండవం చేస్తుందో అక్కడ ఆర్థిక ఇబ్బందులు లేకుండా ఉంటాం. సో ఎప్పుడైతే కీచులాట్లు గొడవలు పడతామో ఖచ్చితంగా వీళ్ళు ఇబ్బంది పడతారు. అందుకని ఏం చేయాలంటే వీళ్ళు గొడవ పడకూడదని ముందే కమిట్ రాసుకొని
రోజు ఎన్ని కావాలో అన్ని పేపర్లు రోజు మంచం పెట్టుడే, నాకు ఇవాళ ఈ విషయం నచ్చదు, నాకు ఈ విషయం నచ్చదు. ఇలా కొన్ని రోజులు చేస్తే ఖచ్చితంగా వీళ్ళు ఒక 1 డేకి హ్యాపీ కప్పులు అవుతారు వీళ్ళు. అంటే కళ్ళతో చూసుకోగానే అర్థమైపోతాయి విషయాలు, అలా తయారవుతారు, సీతారాముల్లా తయారవుతారు. చక్కగా చేయాలి. కొంచెం కష్టపడితే ఏదైనా కష్టపడకుండా రాదు కదా ఫలితం. ప్రాక్టికల్ రెమెడీ ఇది డెఫినెట్ గా. ఇది ఫాలో చేసి వృషభ రాశి వాళ్ళు దాంపత్య జీవితంలో వాళ్ళు ప్రశాంతవంతంగా ఉండాలి వాళ్ళ లైఫ్ అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో మిథున రాశి గురించి మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్తే అమ్మ. శ్రీమాత్రే నమః.